హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ రెసిపీ అండి. ఒక 10 మందికి ఎలా వండుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం పొట్టి వంకాయలు ఉంటాయి కదండి, గుత్తి వంకాయలు అంటారు. వాటిని ఒక పువ్వులాగా 4 బద్దల కింద కట్ చేసుకొని ఒక పువ్వులాగా వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందండి. అలా మగ్గిన వాటిని సపరేట్ చేసుకోవాలండి. ఆ వంకాయని సపరేట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక 10-15 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకుని పెట్టుకున్నాం కదండి, వాటిని ఆ నూనెలో వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కడిగేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. నేను ఒక 3 ఉల్లిపాయలని ముక్కలుగా చేసుకుని ఒక పేస్ట్లా చేసుకున్నానండి. చేసుకుని అందులో వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయని సన్నటి ముక్కల కింద కోసుకుని అందులోనే వేసుకున్నానండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. పేస్ట్ వేసుకున్నాం కదా, మనం ఇంకా ఉల్లిపాయ వేయకపోయినా పర్వాలేదు. నేను ఉన్నాయి కాబట్టి వేసుకున్నానండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రం చేసుకొని అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జీడిపప్పు నూరుకుంటుంది కదండి, అది నేను మిక్సీ వేసుకున్నానండి. అది వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా వస్తుందండి. జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. నేను కొంచెం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోనే ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం వేసుకుంటున్నానండి. గరం మసాలా కొంచెం వేసుకుంటే చాలండి. ఎక్కువ ఘాటు వచ్చేస్తే పిల్లలు తినలేరు, పిల్లలు ఉన్నవాళ్ళు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, అందుకే కొంచెం వేసుకుంటే చాలు. జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత మూడింటిని కలుపుకోవాలి, అటు ఇటు కలుపుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జీడిపప్పు నూక వేసుకున్నాం కదండి, జీడిపప్పు పేస్ట్ అడుగంటుకు పోతూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ముందు వంకాయలకి వేసాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో, కర్రీలో ఏమవ్వదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకొని కలుపుతూ ఉండాలండి, లేదా అడుగంటికి పోతూ ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నాక నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి ఇందులో. ఇప్పుడు చూసారు, అడుగంటుకు పోతుంది, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి నేను. వాటర్ వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి, అటు ఇటు నెమ్మదిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ వంకాయల్లో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది వంకాయల్లో. సో నేను కొంచెం ఆయిల్ విడిగా కొంచెం వేసుకున్నా. మీ ఇష్టం అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను హాఫ్ బాయిల్ పెట్టుకున్న వంకాయలని వేసుకున్నానండి. వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలండి, లేదంటే ముక్కలు అయిపోతుంది వంకాయ. అందుకని స్లోగా కలుపుకోవాలి. గరిటె ఎక్కువ యూస్ చేయకూడదు. ఒక క్లాత్ పట్టుకుని అటు ఇటు కదుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఎలా మగ్గుతుందో? కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి, అయిపోవచ్చింది. ఇప్పుడు గరిటె పెట్టకుండా క్లాత్తో పట్టుకొని కొంచెం అటు ఇటు స్లోగా కదుపుతూ ఉండాలి. జాగ్రత్తగా కదపాలండి, లేకపోతే మీ మీద పడుతుంది. అందుకని స్లోగా కదుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే వంకాయలన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. అలా మగ్గుతుండగా పెట్టుకోవాలండి, మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. చూసారు అయిపోతుంది కర్రీ. అంతేనండి, చూసారు కదా సింపుల్గా ఎలా చేసేసానో కర్రీని. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కొంచెం గార్నిష్ కింద వేసుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి